బడ్జెట్ మీటింగ్ లేదు, బడ్జెట్ మీటింగ్ ఆపేస్తాం, ఈరోజు వాయిదా వేస్తామన్నారు. ఏ విధంగా వాయిదా వేయగలరు? ఇంతమంది కౌన్సిలర్ ఉన్నాము, మంచి చెడు, కనీసం మాకు కూడా చెప్పాలి కదా ముందు. మీకు మీరే తీర్మానం చేసుకొని వాయిదా వేస్తున్నాం అంటే మనం ప్రజల కోసము, ప్రజల ప్రతినిధిగా ఆ స్థానంలో వచ్చి కూర్చున్నాం. విందు భోజనాలకు వచ్చి కూర్చొని కాలక్షేపం చేసి ఏసీ రూమ్లో పడుకొని పోవడానికి కాలే కదా. మన ప్రజల తరఫున వచ్చినప్పుడు మన కష్టసుఖాలు తెలుసుకొని ఈ సంవత్సర కాలం ఏం చేశాము, ఎందుకని ఇక్కడ వచ్చి కూర్చున్నామని చెప్పేసి అనేది ప్రతి ఒక్కరు చూస్తుంటారు కదా. నెలకొక్కసారి మనం మీటింగ్ పెట్టేది. ఈ మీటింగ్ ప్రతి ఒక్కరు ఎంతో ఉత్సాహంగా చూస్తారు, ఏం జరుగుతుంది, ఏం చేస్తారు మన వాళ్ళని. అటువంటి మీటింగ్కి వచ్చాక సంవత్సరం మీటింగ్, బడ్జెట్ మీటింగ్ వాయిదా అంటే ఎందుకు వాయిదా వేస్తున్నారు, వాయిదా వేయకూడదు అన్నాం మేము. అంటే వాయిదా వేయాల్సిందే అని చెప్పని, అంటే ఇప్పటికిప్పుడు మీరు వాయిదా వేస్తే ఎట్లా అని ప్రతిపక్షంలో ఉన్నాం మేము. కాబట్టి మేము అడిగే అధికారం ఉంది, మాకు వాడు జవాబు చెప్పాల్సిన విధానం ఉంది. లేదు మేము తీర్మానం చేస్తాం, మేము చేస్తే మీరు వినాల్సిందే అన్నారు. అది ఏ విధంగా వాళ్ళు తీర్మానం చేస్తారు? ఉన్నట్టుండి వాళ్ళు తీర్మానం చేసుకున్నామని చెప్పేసి అంటే మేము విని వెళ్ళిపోవాలా గొర్రెల్లాగా? అది ఎంతవరకు సబబ్గా ఉంటుంది? ప్రజలందరూ చూస్తుంటారు కదా. ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వము ఇదే గతంలో అంటే లాస్ట్ ఇయర్ వరకు కూడా బడ్జెట్ మీటింగ్ అంటే కనుక ముందు మారు బడ్జెట్ మీటింగ్ ఉదయం నుంచి సాయంత్రం వరకైనా కూర్చొని భోజనాలు చేసి మంచి చెడు చేసి అవసరమైతే రాత్రి వరకు కూడా కాలక్షేపం చేసి వెళ్ళిన వాళ్ళు ఈ పొద్దు తీరే ఎలక్షన్ల ముందు మంచి చెడు మనం జనాల్లో ఏ విధంగా వెళ్ళాలా, ఏం చేస్తున్నాం, ఏం ఖర్చు పెట్టాం చెప్పుకోవాలి కదా. ఆ చెప్పుకోవడం మంచి చెడు ఇంత సమస్యలు ఇన్ని ఉన్నాయి మనకు. ఈ పొద్దు ఉన్నట్టుండి ఏకదమ్మ నువ్వు వాయిదా వేసేస్తా అంటే ఎట్లా వాయిదా వేస్తావా? వాయిదా వేస్తే ఈరోజు వాయిదా వేస్తున్నావు, మళ్ళీ మా కౌన్సిలర్లకు అందరికీ తెలుపుతావా, మీరే లోపల చేసుకుంటారా అని మేము అడిగితే అదెట్లయితుంది, మేము ముందు చెప్పం అట్లంతా, మేము ఆ పొద్దు ఇస్తే మీరు చూడాల్సిందే అన్నారు. అంటే వాళ్ళకి ఒక్కరికైనా మున్సిపల్ ఆఫీస్ ఉండేది, వాళ్ళొక్కరైనా దీన్ని చేసేది. దాదాపు 167 చరిత్ర కలిగిన మన మున్సిపల్ ఆఫీస్లో ఎప్పుడు ఇటువంటి మీటింగులు మేము చేయలేదు, చూడలేదు, ఎవ్వరు కూడా చెప్పుకోనుండరు. ఈరోజు అంత ఘోరంగా జరిగింది మీటింగ్. ఒక్క మనిషి ఒక వైస్ చైర్మన్ తీర్మానం చేస్తే కమిషనర్ కానీ చైర్మన్ కానీ నోరెత్తి ఒక్కరు కూడా మాట్లాడలేదు దీని మీద. ఫస్ట్ కమిషనర్ గారు దీన్ని చెయ్యాలి అని చెప్పేసి అన్నారు తప్ప, తర్వాత మేము అడిగామని చెప్పేసి అని ఆయన మనం బీటీ నాయుడు సార్ కూడా వచ్చారు ఈరోజు మీటింగ్కు. ఆయన కూడా మీరు చేసేది తప్పు, ఈ విధంగా చేయకూడదు, ప్రోటోకాల్ ఉన్నాక ముందు మీరు బడ్జెట్ సమావేశాన్ని మాట్లాడాలి మంచి చెడ్డ అని చెప్పని సార్ కూడా చెప్పారు. లేదు సార్ అది ఇది అని చెప్పి ఆయన కూడా కన్విన్స్ చేసి అందరూ మొత్తం అట్లయితే మీరు వాయిదా వేయదలుచుకుంటే ఈ మీటింగ్ను కనీసం కొంత చర్చించాక మీరు తర్వాత సబ్జెక్ట్ మీద ఏదైనా మీకు డౌట్స్ వస్తే అప్పుడు మీరు వాయిదా వేయాలి అని చెప్పేసి అన్నారు. మరి సార్ అంతగా ఆయన చెప్పి చేస్తే ఇంతమంది ఉన్నారు, మీరు ఉన్నట్టు మేము వాయిదా వేసేసామంటే మీరు డైరెక్ట్ ఇట్లా వాయిదా వేయకూడదు, వాయిదా వేస్తే మళ్ళీ మీటింగ్ చేయడానికి మీరు కనీసం బయటికైనా వెళ్ళి రావాలి ఒక 5 నిమిషాల సేపు అన్నారు. మరి ఒక 5 నిమిషాల సేపు బయటికి వెళ్ళి రావాలన్న వాళ్ళు కనీసం 40 నిమిషాల సేపు అందరు మొత్తం కమిషనరు, చైర్పర్సన్స్, కొంతమంది కౌన్సిలర్లు అందరు కిందికి వచ్చారు. మరి ఏ పిచ్చాపాటికి మీటింగ్ పెట్టారో మాకైతే తెలియదు. ఆ మీటింగ్ ఏది తెలియకుండా మళ్ళీ పైకి వచ్చి ఏకదమని మీటింగ్ వాయిదా వేస్తాము, మీటింగ్ అయిపోయింది అని చెప్పేసి అన్నారు. ఏ విధంగా అయిపోతుంది? ఇవన్నీ కాకుండా మీటింగ్కి రాగానే 53 మంది శానిటైజర్ వర్కర్లకు జీతాలు ఇవ్వలేదని కమిషనర్ మీద ఎగిరారు అని చెప్పేసి వాళ్ళకి జీతాలు లేవని అంత సానుభూతి మన వైస్ చైర్మన్ నరసింహులు గారికి ఉంటే, మరి ఎంతో కొంత వాళ్ళందరి దగ్గర మనిషి దగ్గర 2, 2.5, 3 అని చెప్పి జనాల టాకు మేమైతే ఏమీ చూడలేదు. అది ఎంతవరకు ఏం జరుగుతుందో లోపల ఎంతో కొంత మీకు ముట్టింటుంది కదా. మీకు అంత సానుభూతి, అంత పెద్ద మనసు ఉన్న వాళ్ళైతే వాళ్ళకి 2-3 నెలలు మీరు ఆదుకోండి, మీకు ప్రభుత్వం ఇచ్చాక మీ డబ్బు మీరు తీసుకోవచ్చు కదా. అంత సానుభూతి, అంత పెద్ద మనస్సు ఉంటే ఏకమని మీరు మీటింగ్లో తీసుకొని వచ్చి ఒకసారి దాన్నే పదే రుద్ది ఒక మీటింగ్ అనేది జరగకుండా ఇంత ఇంపార్టెంట్ మీటింగ్ను జరపకుండా ఏ విధంగా చేయగలరు? మీకు అంత పెద్ద మనసు ఉంటే ఆ డబ్బులు తిన్నారు, పైగా షాపింగ్ కాంప్లెక్స్లు అవి తీసుకున్నారు, ఇంత వసూలు చేస్తున్నారు కదా. ఇంత వసూలు చేస్తున్నప్పుడు ఎందుకు కానీ వాళ్ళని ఆదరించలేకపోయినారు? ఈ పొద్దు ఎవరినో చెడ్డ చేసి ఏమో చేయడానికి అని చెప్పేసి అక్కడ ఎందుకు కానీ పెట్టినారు? ఒక మీటింగ్ ఎట్లా ఆపుతున్నారు? ఇది అందరికి ప్రజలకు సంబంధించిన సమస్య కాదా? ప్రజలందరికీ దీని మీద ఉంటుంది కదా, అందరికీ తెలియాలి కదా. కేవలం ఒక వైస్ చైర్మన్ చేతిలోనే ఉంటుందా? ఆయన ఒక్కరే మాట్లాడడానికి, ఆయన ఒక్కడే తీర్మానం చేయడానికి? అక్కడ ఇంతకుముందు మన ఈమె చైర్మన్ ఉంది, ఆమె ఉన్నంత వరకు ఆమెను ఆడిపోసుకున్నారు. ఆమె పనికిరాదు అని. పోనీ ఆమె పనికిరాదు అని చెప్పేసి ఇప్పుడు మరి మీరు నచ్చిన ఆమెను మీరు నచ్చినట్లు తెచ్చుకున్నారు కదా. మరి ఈ మధ్య వర్క్ వేసిందే మనకు. ఈ మధ్య కనీసం ప్రజాపక్షాలు ఏమైనా చేయగలుగుతుందా? ఎందుకు ఆపుతున్నావు అని చెప్పి ఆమె అడగచ్చు కదా. ఒక వైస్ చైర్మన్ చేస్తే ఆమె డమ్మీలాగా కూర్చుంది. ఆమె కూడా ఏం లేదు, కిందికి పోయించింది, వాళ్ళతో పాటు తిరిగి వచ్చేసి అక్కడ మళ్ళీ వచ్చేసింది. ఈ మీటింగ్ 13,000 రూపాయలు ఇస్తే కొడాయి కనెక్షన్లు ఇవ్వచ్చు. ఇదేమన్నా మనం కొత్తగా చెప్తున్నామా? ఎప్పుడు పాడే పాటే కదా.
కొత్తగా ఏమైనా దీని మీద ఏమైనా సబ్జెక్ట్ ఉంటే మనం మాట్లాడడానికని. అంటే మీరు ఏమనుకుంటే మీరు ఏం చేస్తే అది చెల్లుతుంది. వైఎస్ఆర్ వాళ్ళు కదమ వాళ్ళు మాట్లాడితే వాళ్ళకి సమాధానం ఇవ్వడానికి కూడా మీకు ఇది లేదా? మాట్లాడుతుంటే కూడా మైక్ కనెక్షన్తో దగ్గర కట్ చేయించాడు. అది ఎంతవరకు సబబు? అంటే మేమంతా కౌన్సిలర్లు కాదా? ఆయన ఒక్కడైనా మున్సిపల్ ఆఫీస్ అంతా ఆధిపత్యం అంతా ఆయన చేతిలో ఉందా? వైఎస్ఆర్ వాళ్ళకి వచ్చిన దుర్మార్గమే ఇదే. ఎప్పుడు కూడా సరే ఎదుటి వాళ్ళని మాట్లాడుతుంటే వినాలా, వాళ్ళు ఎందుకు చర్చిస్తున్నారో వాళ్ళకి సరైన జవాబు చెప్పాలని. మేము ఇక్కడ అడుగుతుంటే మమ్మల్ని విడిచిపెట్టి కమిషనర్ మీదకి పోయారు. అడిగిన దాన్ని నేను నాకు జవాబు చెప్పండి అయ్యా, మీరు ఎక్కడ టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు మంచి చెడ్డ అంటే దాని మీద మీరు ఇట్లా అడగకూడదు చేయకూడదు, మేము ఎజెండా ఇస్తాం ఆ పొద్దు అంటే అన్ని నీ ఇష్టానుసారమా? అందరితో మాతో మాట్లాడే విధానం తెలియదా మీకు? ఇక్కడికి వచ్చాం కదా మేడం. వైస్ చైర్మన్ ఆధిపత్యాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? చైర్మన్ కదా లీడ్ చేయాల్సింది. చైర్మన్ అక్కడ డమ్మి అయింది. వైస్ చైర్మన్ గారే ఆధిపత్యం అంతా మొత్తం ఆయనే లీడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆమె ఆకారానికి ఊరికే ఉంది, ఇస్తున్నాం పోతున్నాం వస్తున్నాం. ఆమె తీరుబాటు అయినప్పుడు ఆమె వస్తున్నాం పోతున్నాం. మాకు ఇక్కడ ప్రజల సమస్యలు పట్టలేదు. ఎవరికి ఆఫీస్లో వస్తున్నారు, కూర్చుంటున్నారు, ఏసీ రూమ్లో పోతున్నారు. మనం ప్రజల కోసం వచ్చాము, ప్రజల కోసం పాటు పడుతున్నాము. రేపొద్దున ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏ విధంగా వెళ్ళాలో వాళ్ళకి ఏం జవాబు చెప్పుకోవాలా, ఏం చేయాలనేది ఒక మనకు ఎంతో ఆలోచనలు ఉంటాయి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ పీరియడ్ అయిపోవచ్చింది ఇంకా ఏమి, కాబట్టి వాళ్ళు ఏం చేసినా తెలుస్తుంది. మరి ఇదే ఇంతకుముందు అంతా ఎందుకంత పట్టలేదు అందరికీ? 6 నెలలు 8 నెలలు కూడా ఇట్లా జీతాలు ఇవ్వకుండా ఎన్నో వాయిదాలు పడిన ఉన్నాయి. ఆ పొద్దంతా పట్టలేదు ఎవరికి. ఈ పొద్దు మాత్రమే కావాల్సి వచ్చినారా? శానిటైజర్ వాళ్ళు మనుషులు, మాకు కష్టసుఖాలు తెలుసు, మేము వాళ్ళని తప్పు పట్టడం లేదు. నీకంత పెద్ద మనసు ఉంటే ఒక టాపిక్నే పట్టుకొని మాట్లాడుకుంటే ఇన్ని సమస్యల మీద కూడా మాట్లాడచ్చు కదా అని అడుగుతున్నాం మేము. ఎందుకు కానీ మాట్లాడలేదు? మున్సిపల్ ఆఫీస్ మొత్తం ఆయన ఒక్కరి చేతిలోనే ఉందా? ఏ విధంగా మాట్లాడతారు? యువతలో మాట్లాడే వాళ్ళని మాట్లాడకూడదు అని శాసిస్తారా ఏమైనా? అంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళది మాత్రమే ఆధిపత్యం ఉందా ఇక్కడ? కదమ వాళ్ళు ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళకి మాట్లాడే అధికారం లేదా? అడిగిన దానికి జవాబు చెప్పాల్సిన రూల్ లేదా? ఇది ఎంతవరకు న్యాయం? మాకు ఇది ఎందుకంటే మేము మున్సిపల్ ఆఫీస్లో కష్టపడి పోరాడి ప్రజలందరూ చూస్తుంటారు. వారి కోసం అని చెప్పేసి మేము ఎంతో ఉదయం వచ్చి కూర్చొని ఏ టైం అయినా ఆ టైం వరకు ఉండి చూసుకొని వెళ్ళాలా మంచి చెడ్డాన్ని చేస్తున్నాం. అంటే వాళ్ళందరూ 12 గంటల వరకు 12:30 వరకు వచ్చారంటే ఇంకా వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయో నాకు తెలియదు. ఒక్కొక్కరికి ఒక్కో రకంగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటుంది, ఇంకోటి. అదే టైం మాకు కూడా చెప్పిన మీ ఇంట్లో భోజనం చేసి వచ్చేవాళ్ళం అవసరమైతే ఇక్కడ పడుకోవడానికి. ఎందుకంటే సీట్లు ఇచ్చి నిద్రపోవడానికే కదా మాకు. వాళ్ళు ఇచ్చినట్లు మేము కూర్చున్నట్టు లేచిపోతున్నట్లు. వైఎస్ఆర్ వాళ్ళ ఆధిపత్యం ఏమిరా అంటే ఆల్లోకి వచ్చామా, కూర్చున్నామా, వెళ్తున్నామా. ప్రజల సమస్యలు అవసరం లేదు. వాళ్ళు ఏమనుకుంటే దాన్నే తీర్మానం చేస్తారు. యూతల వాళ్ళ గురించి పట్టదు. ఇంత సానుభూతి ఇంత ఉందంతా లేనిది ఈ పొద్దు మాత్రమే 3 నెలలకే వచ్చిందా? 3 నెలలకు వచ్చిన అంత పెద్ద మనసున్న వాడు తన చేతి నుంచి ఇవ్వచ్చు. తర్వాత ప్రభుత్వం ఇచ్చినప్పుడు నువ్వు తీసుకుంటావు కదా నీ డబ్బు నువ్వు. మరి అది ఎందుకు చేయలేకపోయినావు? అంత పెద్ద మనసు ఉన్నప్పుడు చేయాలి కదా నువ్వు. ప్రజల కోసం అంత సానుభూతి ఉండి పోరాడే మనిషి, నీకే బాధ్యత ఉంటే కదమా ఎవరికి పట్టలేదు అన్నప్పుడు నువ్వు ఆ విధంగా చేయొచ్చు కదా. చేస్తే మేము కూడా సంతోషపడింది. మా వైస్ చైర్మన్ అన్నప్ప అన్నిట్లో ముందుండి చేస్తుంటాడు, తీసుకోవడంలో కానీ ఇవ్వడంలో కానీ ఆయనే ఫస్ట్ అని చెప్పేసి